నీ కొడుకు బీకాం పరీక్ష బాగా రాశాడంటావు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తప్పకుండా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాడండి. మన ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. మా అబ్బాయికి ఇస్తే దేశంలో లక్షల మంది ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు దొరకవు దుర్గమ్మ. డబ్బిచ్చి ఉద్యోగాన్ని కొనుక్కోగల స్తోమతైనా ఉండాలి. మంత్రి గారి రికమెండేషన్ అన్నా తేవాలి. లేకపోతే ఉద్యోగం కావాలన్నావుగా. ఎవరు నువ్వు? పోలీసులకు ఫోన్ చేస్తున్నావా? ఏమని చెబుతావు? ఒక లేడీ వర్కర్ చేయి పట్టుకుంటే ఆమె కొడుకు చితక్ కొట్టాడని చెప్తావా? చెప్పుకో. ఇదేం డాడీ, సర్కస్ లో బఫూన్ లాగా ఎక్స్ట్రా ముక్కు తగిలించుకున్నారు. ఏం జరిగింది? ఎవరు కొట్టారు? కొట్టడమా? అబ్బాయి అదేం లేదమ్మా. ఆఫీసులో డోర్ గుద్దుకొని ఇలా అయింది. ఇది డోర్ గుద్దుకున్న దెబ్బలా లేదే. ఎవరో ఫైట్ మాస్టర్. అమ్మా ఇది డోర్ గుద్దుకున్న దెబ్బేనమ్మా. ఇంతకీ ఏమిటి నాతో మాట్లాడాలనుకున్నావు? డాడీ, మా కాలేజ్ లో క్రికెటర్ ఉన్నాడు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓహో, క్రికెటరా? ఎవరమ్మా అతను? బాగా ఆడతాడా? అతని పేరు సత్యప్రసాద్. అడిగితే సిక్సర్ కొడతాడు, అడగకపోయినా 4 కొడతాడు. ఇదిగో ఇతనే. డాడీ, వాట్ హ్యాపెన్? కొడతాడు, బాగా కొడతాడు. అతను మీకు ముందే తెలుసా? నువ్వు చెప్తున్నావు కదమ్మా. డాడీ, అతను ప్లేయర్స్ లిస్ట్ లో ఉండి తీరాలి. అలాగే, అంత బాగా ఆడేవాడిని మనం అంత తేలిక వదలకూడదు. తప్పకుండా. సారీ డాడీ, బాయ్. ఇదిగో చలమయ్యా, నువ్వు అలిగి మొహానికి గొడుగు అడ్డం పెట్టు కూర్చోవడం బాలేదయ్యా. తిరిగి గొడుగు. ఎందుకు తీయాలండి దశ? మీరు మా వాడిని క్రికెట్ టీములో పెట్టించేదాకా తీను. మీ వాడి క్రికెట్ ఆడటం రాదు కదయ్యా. కర్రా బిళ్ళ ఆడటం వచ్చు కదా. బా, కర్రా బిళ్ళ వేరు, క్రికెట్ వేరు. ఇది 1 పుల్లతో ఆడతారు, అది 3 పుల్లలతో ఆడతారు. ఇంతకీ పెట్టించనంటారా? కుదరదు. అయితే నేను అప్పు. మీ వాడికి కర్రా బిళ్ళ ఆడటం వచ్చు కదా. మొన్న మా సందులో ఫస్ట్ వచ్చాడు. అయితే కరాటకి పంపిద్దాం. ఓల్ ఇండియా లెవెలేనా? పెట్టించేయండి. ఇక మూసేయి. అయ్యగారు తీసుకొచ్చానండి. నమస్కారం అండి. రావయ్య హనుమంతరావు, నిన్ను సెక్రటరీని చేసి నాకు ఇన్నాళ్ళకి నీతో పని పడింది. మల్లేశ్వరరావు, వీడు మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటండి? ఇతను స్టార్ బ్యాట్స్మెన్, మన మ్యాచ్ టీమ్ లో సెలెక్ట్ అయ్యాడు. ఇతను ఆ టీంలో ఉంటానికి వీల్లేదు. హనుమంతరావు గారు, లిస్ట్ లో సత్యం పేరు ఎందుకు లేదు? చూడమ్మా, గల్లీ పాయింట్ లో ఎవరుండాలో, సిల్లీ పాయింట్ లో ఎవరుండాలో కెప్టెన్ ఇష్టం. అలాగే టీమ్ లో ఎవరుండాలో బోర్డు ఇష్టం. జరిగిన గూడు పుట్టాను ఏమిటో మీరు చెప్పకపోతే మిమ్మల్ని గ్యారో చేస్తాం. నువ్వు పని చేసావనుకో, నేను నిజం చెప్పాల్సి వస్తుంది. నేను నిజం చెప్పాననుకో, వీళ్ళ నాన్నగారు నన్ను లూజ్ బాల్ ని బౌండరీ కొట్టినట్టు కొడతారు. చెప్పకపోయావో నిన్ను సిక్సర్ కొట్టినట్టు కొడతాను. స్టేడియం మొదలు పాడతావు. వద్దు బాబు వద్దు. ఇక్కడ నువ్వు కొట్టి, అక్కడ వాళ్ళు కొట్టి. ఎవరు కొట్టారు? బ్రహ్మజీ గారును వీళ్ళ నాన్నగారును ఓ రౌడీ యోధం చూపించి నా బట్ట బుర్ర పగలగొట్టి నన్ను పైలోకాన్ని పంపిస్తాను అన్నారు. సారీ సత్య, మా నాన్న ఇంత ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు.